నెక్స్ట్ వచ్చేసి మనకు కుటుంబంలో సఖ్యతా లోపం ఉండి, అలాగే పిల్లలతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే మీకు, అలాగే వస్త్రాలతో ఇబ్బంది ఉన్నప్పుడు మీరు కంపల్సరీ గోశాలలకు వెళ్ళండి. అక్కడ గోవులకు ఏదైనా పచ్చి గ్రాసం ఉంటే తినిపియండి. ₹1 లేదంటే మీరు వదిలేయండి. చక్కగా గోమాతలను చూస్తూ ఉండండి. మంచి మంచి గోశాలలకు వెళ్ళండి. ఎక్కడ ఉన్నా అన్ని మంచి గోశాలలే. వెళ్ళి గోవుని చూస్తూ వెనుక నుంచి చూడండి. వెనుక భాగం నుంచి అమ్మవారిని, గోమాతలు, సర్వదేవతలు ఉంటారు. అలాగే మనకు పాలిచ్చే దూడలు, అంటే ఆవు పాలిస్తున్నప్పుడు చూడండి, మన సంతానం మనకు అనుకూలంగా ఉంటుంది. ఆ దృశ్యాన్ని ఏదో చూసి వదిలేయొద్దండి. అది మనం ఐ ద్వారా బ్రెయిన్లో రికార్డ్ అవ్వాలి. ఎందుకంటే ఆవు దూడ ఎలా పాలు తాగుతుంది, దాని తోక పైకి అనుకొని ఎంత ప్రశాంతంగా పాలు తాగుతుంది, ఆ సంతోషాన్ని శరీరంలో తీసుకోవాలండి. బాడీ లాంగ్వేజ్లో అది తీసుకొని చక్కగా ఒక 1 అవర్ గోశాలలో అక్కడ ఉన్న అమ్మవారు గోమయము చూస్తూ ఉండండి. గో పంచకము చూస్తూ ఉండండి. అనుకోకుండా గో పంచకము దొరికితే 2 చేతులు తీసుకోండి, మీదికి చల్లుకోండి, తప్పు లేదు. అక్కడి నుండి ఒక దారిద్ర్యం అనేది మీకు వెళ్ళిపోతుంది. అందుకే ఎక్కడ కూడా మీరు ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. ఇలా పరిష్కారం చేయడం అన్నా ఒక దారిద్ర్యం అనేది మనకు వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే వస్త్రపరంగా మంచి బట్టలు కొనుక్కోలేకపోతున్నాం, అన్నిటికీ డబ్బులు ఉంటాయి, కానీ వస్త్రాలకి డబ్బులు లేనప్పుడు మంచి వస్త్రాలయములు, అంటే షాప్స్, మంచి మంచి షాప్స్ ఉంటాయండి. పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి. పట్టు చీరలు, అంటే కంచి పట్టు చీరల షాప్స్ ఉంటాయండి.